హలో అండి, హాయ్ అందరికీ. నేను ఈ 5 మగ్గం వర్క్ బ్లౌజెస్వి రేట్స్ చెప్తానన్నాను కదా. ఫస్ట్ అయితే ఈ వర్క్ అయితే చెప్తాను. ఇది మనకి స్టిచ్ చేసినప్పుడు దూరంగా అక్కడక్కడ ఉండేది కదా, కానీ ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఈ వర్క్ అయితే చాలా బాగుందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. ప్రాపర్గా హై నెక్ ఇవన్నీ బాగా వచ్చినాయి. దీనికైతే ఓన్లీ వర్క్కి 5000 అయితే ఛార్జ్ చేశాడు. 5000 చాలా ఎక్కువ కదా అనుకుంటారేమో, కానీ దీనికి మెటీరియల్కి కొంచెం దొరకడం చాలా కష్టమైందనమాట. అంటే క్లిప్ స్టోన్స్ ఇవన్నీ ఏమేమి యూజ్ చేస్తారో మీకు షార్ట్లో చెప్పాను కదా. దీనికైతే 5000 అయితే తీసుకున్నాడు ఓన్లీ వర్క్కి. నెక్స్ట్ ఇంకొక గోల్డ్ కలర్ బ్లౌజ్ అనమాట. ఇది వర్క్ చేసినప్పుడు అస్సలు నచ్చలేదు నాకు, కానీ ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఇది ఎంత బాగుందో వర్క్ అయితే. అంటే వర్క్ బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా స్టిచ్చింగ్ తర్వాత ఎందుకో చూడడానికి బాగా అనిపించింది. ఈ వర్క్కి అయితే ఓన్లీ వర్క్కి 2-3 అయితే తీసుకున్నాడు, 2300. బ్యాక్ నెక్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ వీ నెక్ అయితే పెట్టాడు కదా, వీ నెక్లో చేశారు. మొత్తం ఫ్లవర్ ఇవన్నీ స్ప్రింగ్తో చేశాడు. కొంచెం నాకు ఇది వర్తబుల్ అనిపించింది 2300కి. చిన్న ఫ్లవర్స్ ఇవన్నీ వేశాడు కదా, అంతా స్ప్రింగ్తో చేశారనమాట. ఇవన్నీ 5 మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా ప్యాడింగ్ బ్లౌజెసే. మీకు ఈ వర్క్ ప్రైస్ వర్తబుల్లా కాదా, అంటే రీజనబుల్లా కాదా అన్నది కామెంట్ చేయండి. ఇంకా ఇవన్నీ కూడా బ్లౌజ్ పీసెస్ ప్యూర్ రా సిల్క్ అనమాట. బ్లౌజ్ పీసెస్ కూడా చాలా బాగున్నాయి. దీంట్లో ఎక్కువ ముడి వర్క్ వచ్చింది హ్యాండ్స్కి, మొత్తం చిన్న ముడి వర్క్. నెక్స్ట్ ఈ బ్లూ కలర్ బ్లౌజ్, ఇది కూడా కుట్టాక చాలా బాగుంది వర్క్. ఎంత బాగుందంటే చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. హ్యాండ్స్ బ్యాక్ ఇవన్నీ మనకి స్టిచ్చింగ్లో కూడా ఉంటుంది, ఫినిషింగ్గా నీట్గా కుట్టడం. ఇది కూడా చాలా బాగా కుట్టారనమాట, నీట్గా. అంటే ఎక్కడ ఒక స్టోన్ కూడా పోకుండా మనకి సింగిల్ పదంతో అయితే కుడతారు. ఈ వర్క్కి వచ్చేసి 3200 అయితే తీసుకున్నాడు ఓన్లీ వర్క్కి. నాకైతే బాగుంది, బాగా అనిపించింది వర్క్ కూడా. ఫ్లవర్స్ ఇవన్నీ చాలామంది వర్క్ తక్కువలో కూడా చేస్తారు, బట్ నీట్గా కూడా చేయాలి కదా. నెక్స్ట్ ఇంకొక వర్క్ వచ్చి పర్పుల్ వర్క్ అనమాట. ఇది నాకు డాల్ కేసే చూపించాలనిపించింది, ఎందుకంటే నెక్ షేప్ చాలా బాగా వచ్చింది. ఇది మొత్తం కూడా స్ప్రింగ్ వర్క్ అనమాట. యాంటిక్ స్ప్రింగ్లా ఉంది ఇది అయితే, బ్లాక్ కలర్లో. ఇంకా ఫ్లవర్స్ ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా వేశాడు. ఈ వర్క్కి అయితే 3800 అయితే తీసుకున్నాడు ఓన్లీ వర్క్కి. హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా ఫ్రంట్ ఇలా 1 సైడ్ వర్క్ అయితే వచ్చింది అనమాట. ఇవన్నీ ప్లెయిన్ క్లాత్స్ మూల వర్క్ కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి. కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. ఈ వర్క్ కాస్ట్ కూడా నాకు కొంచెం రీజనబుల్గానే అనిపించింది. మీకు ఎలా అనిపించింది ప్రైస్ అన్నది కామెంట్ చేయండి. చాలా మగ్గం వర్క్స్ మనకి వర్క్ కంటే మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక చూస్తే చాలా బాగుంటాయి అన్నమాట. అబ్బా బాగా వచ్చింది అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక వర్క్ వచ్చి ఇది వైలెట్ కలర్ది. దీనికి బ్యాక్ అయితే సింపుల్గా లీఫ్ నెక్ ఇచ్చారు. లీఫ్ నెక్లో ఈ వర్క్ అనమాట. ఈ వర్క్కి వచ్చేసి 2000 అయితే ఛార్జ్ చేశాడు ఓన్లీ వర్క్కి. ఇది హ్యాండ్స్ అయితే చాలా బాగుంది. ఇదే వర్క్ అంటే నేను ఈ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా, ఒక కస్టమర్ అయితే నాకు యూట్యూబ్ నుంచి మెసేజ్ చేసి సేమ్ వర్క్ చేయించుకున్నారనమాట. ఆల్రెడీ చేస్తున్నారు బయట. సేమ్ ఇదే వర్క్ ఇదే కలర్ కాంబినేషన్స్తో చేయండి అని అయితే చెప్పారు. అంటే నా యూట్యూబ్ ఫస్ట్ కస్టమర్ అని అయితే చెప్పుకోవాలి. మీకు ఈ వర్క్ కాస్ట్ రీజనబుల్ అనిపించిందా లేదా కామెంట్ చేయండి. అంటే ఇంత డీప్ ఉన్న బ్లౌజెస్కి బ్యాక్ డోరీ పెట్టుకుంటే కూడా బెస్ట్ అనమాట, షోల్డర్స్ అవి డ్రాప్ అవ్వకుండా ఉంటాయి. కానీ మా కస్టమర్ అయితే అసలు వెయిట్కి డోరీస్ వద్దన్నారు. ఫైనల్గా 5 మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే స్టిచ్ అయిపోయినాయి. అండ్ మేము ఈరోజు పంపించేసేయాలన్నమాట ఈ బ్లౌజెస్ని కూడా. మీకు ఈ అన్ని బ్లౌజెస్లో బాగా నచ్చిన బ్లౌజ్ ఏది రీజనబుల్ అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నేను ఈ వీడియోలో మీకు స్టిచ్చింగ్ కాస్ట్ ఇవి చెప్పలేదు. నార్మల్గా వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి 600 అయితే తీసుకుంటారు. ఇంకా దాన్ని ప్యాటర్న్ని బట్టి ప్యాడింగ్ బ్లౌజా నార్మల్ బ్లౌజా అన్న దాన్ని బట్టి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారనమాట. అందుకే నేను మీకు దేనిది స్టిచ్చింగ్ కాస్ట్ ఏం చెప్పలేదు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.